పాపం సౌత్ ఆఫ్రికా. సంవత్సరాలు మారుతున్నా, సీజన్లు మారుతున్నా దరిద్రం మాత్రం పోవట్లేదు. ఈ 2020 వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా బౌలింగ్లో, ఫీల్డింగ్లో, బ్యాటింగ్లో అన్నింట్లో బలంగా కనిపించి సెమీస్కు దూసుకొచ్చిన జట్టు సౌత్ ఆఫ్రికా. సూపర్ 8 వరకు వచ్చినా సూపర్ 8లో కేవలం నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో అదృష్టం కలిసి వచ్చి సెమీస్లోకి అడుగుపెట్టిన జట్టు న్యూజిలాండ్. ఈ రెండింటికి సెమీస్లో మొదటి మ్యాచ్ అనగానే ఏముందలే సౌత్ ఆఫ్రికా ఫైనల్కి వెళ్ళిపోతుంది, గత 2020 వరల్డ్ కప్లోనే ఈసారి కూడా మళ్ళీ సౌత్ ఆఫ్రికాతో ఆడేది ఎవరో అనుకున్నారు. కానీ ఐసీసీ ట్రోఫీలో సౌత్ ఆఫ్రికాకు మరోసారి దురదృష్టం ఎదురొచ్చింది. దీంతో సెమీస్లోనే సౌత్ ఆఫ్రికా ఎలా ఇంటికి వెళ్ళిపోయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్లో మీకు సులభంగా అర్థమయ్యే విధంగా క్రికెట్ రివ్యూస్ చెప్తూ ఉంటాను, కాబట్టి మధ్యలోనే వెళ్ళిపోకుండా వీడియో చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ ఏదో చేసేయండి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అసలు అన్ని పరుగులు కూడా చేస్తుందని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే న్యూజిలాండ్ బౌలర్లు దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్లకి చుక్కలు చూపించారు. దాంతో 77 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ ఇచ్చిన క్యాచ్ నేలకు తాకినట్టు అనిపించిన థర్డ్ ఎంపైర్ మాత్రం అవుట్ ఇవ్వడం కూడా న్యూజిలాండ్కి కలిసి వచ్చింది. సౌత్ ఆఫ్రికా కనీసం 150 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కూడా అందరికీ వచ్చింది. అయితే మార్కో జాన్సన్ చివరిలో 30 బంతుల్లో 55 రన్స్ చేసి నాటౌట్గా నిలవడంతో సౌత్ ఆఫ్రికా 169 పరుగుల వరకు వెళ్ళింది. పోన్లే దక్షిణాఫ్రికా బ్యాటింగ్లో నిరాశపరిచిన రబాడా, కేశవ్ మహారాజ్, జాన్సన్ లాంటి బౌలర్లు ఉన్నారు కదా, మ్యాచ్ చివరి వరకైనా వెళ్తుందేమో అనుకున్నారు. కానీ 170 పరుగుల టార్గెట్తో దిగిన న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు హోటల్లో ఏదో పని ఉన్నట్టుగా త్వరగా మ్యాచ్ ముగించేయాలి అన్నట్టుగా ఆడారు. అలాగే న్యూజిలాండ్ ఓపెనర్ టిమ్ షెఫర్డ్ ఇచ్చిన క్యాచ్ డీకాక్ వదిలేయడంతో బతికిపోయిన టిమ్ షెఫర్డ్ 33 బంతుల్లో 58 పరుగులు చేసేశాడు. మొదట్లో మామూలుగా ఆడిన మరో ఓపెనర్ ఫిన్ ఎలెన్ ఆ తరువాత రెచ్చిపోయి ఆడాడు. వీరిద్దరూ విధ్వంసంతో పవర్ ప్లే ముగిసేసరికి వికెట్లేమీ కోల్పోకుండా 84 పరుగులు కివేస్ చేసేసింది. వీళ్ళిద్దరూ 117 పరుగులు భాగస్వామ్యం చేశాక టిమ్ షెఫర్డ్ అవుట్ అయ్యాడు. కానీ మరో ఓపెనర్ ఫిన్ ఎలెన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో 170 పరుగుల టార్గెట్ని న్యూజిలాండ్ కేవలం 12.5 ఓవర్లోనే పూర్తి చేసింది. ఫిన్ ఎలెన్ కేవలం 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేయడంతో 2020 వరల్డ్ కప్లోనే ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఈ రికార్డ్ ఇంతకుముందు 2016లో 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన క్రిస్ గేల్పై ఉండేది. ఈ మ్యాచ్ గెలవడంతో న్యూజిలాండ్ డైరెక్ట్గా ఫైనల్కి దూసుకు వెళ్ళింది. నెక్స్ట్ జరగబోయే ఇండియాకి, ఇంగ్లాండ్కి జరిగే మ్యాచ్లో ఏదైతే విన్ అవుతుందో అది ఫైనల్లో న్యూజిలాండ్తో ఆడబోతుంది.